Ammamma 7th anniversary sale. Win iPhone 17 and 776 crazy gifts. Support చేయండి దోసా బ్యాటర్ ఫ్రీగా పొందండి. ప్రముఖ కొరియోగ్రాఫర్ యాక్టర్ రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రానున్నారా అంటే తాజా పరిణామాలు అవునని అంటున్నాయి. ఆయన టీవీకే తరపున పోటీ చేస్తారనే ప్రచారం తమిళనాడులో ఊపందుకుంది. తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలుపొందడంతో తిరుచి ఈస్ట్కి రాజీనామా చేశారు. దీంతో మరికొన్ని నెలల్లో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. దీంతో అక్కడి నుంచి ఈసారి టీవీకే పార్టీ తరపున లారెన్స్ దిగుతారనే ప్రచారం జరుగుతోంది. అయితే టీవీకే పార్టీ కానీ లారెన్స్ స్వయంగా కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ విజయ్ అందిస్తారు. విజయ్ చెప్పండి, విజయ్ రాజీనామా చేసిన తిరుచి ఈస్ట్ స్థానంలో రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం ఎంతవరకు నిజం? ఇటు టీవీకే పార్టీ నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా? విజయ్ ఇప్పుడు ప్రస్తుతం అయితే సీఎం గా కొనసాగుతున్న విజయ్ 2 స్థానాల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అది ఒకటి చెన్నై నగరంలో ఉన్నటువంటి పెరంబూరు నియోజకవర్గం, రెండోది తమిళనాడు సెంట్రల్ తమిళనాడుగా పిలిచేటువంటి తిరుచి జిల్లాలో ఉన్న తిరుచి ఈస్ట్ నియోజకవర్గం నుంచి ఆయన 2 చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఎన్నికల సమయంలో. అయితే ఎమ్మెల్యేగా ఎక్కడైనా కూడా ఒక్క స్థానంలోనే కంటిన్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, సో ఆయన సీఎంకి ముందు అయ్యేటువంటి సమయంలోనే, అంటే బల నిరూపణ చేసుకునేటువంటి సమయంలోనే ఆ స్థానానికి ఆయన రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ తిరిచి ఈస్ట్కి సంబంధించి. సో ఇక్కడ మరొక 6 నెలల లోపల, అంటే ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత లేదంటే రాజీనామా చేసిన తర్వాత ఆ స్థానంలో 6 నెలల తర్వాత తిరిగి ఉప ఎన్నికలు జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటువంటి ఒక 5 నెలల లోపే ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. సో ఇక్కడి నుంచి టీవీకే పార్టీ ఎవరిని బరిలోకి దించే అవకాశం ఉంది అని చాలా రకాల ఊహాగానాలు అయితే తెర మీదకి వచ్చాయి. మొదట విజయ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆయన తండ్రి చంద్రశేఖర్ పోటీ చేస్తారన్నారు. ఆ తర్వాత విజయ్కి అత్యంత ఆప్తురాలుగా ఉన్నటువంటి, సన్నిహితురాలుగా ఉన్నటువంటి త్రిష ఇక్కడి నుంచి పోటీ చేస్తారనేటువంటి ఒక ఊహాగానాలు వచ్చాయి, చర్చ కూడా వచ్చాయి. సో త్రిషని ఇక్కడి నుంచి, అంటే విజయ్ గెలుపొందినటువంటి స్థానం కాబట్టి ఖచ్చితంగా విజయ్ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇక్కడ పోటీ చేస్తారనేటువంటి ప్రచారం కూడా జరిగింది. కానీ త్రిషని విషయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారు. ఆ తర్వాత చంద్రశేఖర్ కూడా పోటీ చేసేటువంటి అంశం ఎక్కడ కూడా పెద్దగా ప్రస్తావనకు తీసుకురాలేదు టీవీకే పార్టీ వర్గాలు. అయితే ఇప్పుడు గత 2 రోజుల నుంచి కూడా తమిళనాడు రాజకీయాల్లో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరు రాఘవ లారెన్స్. సో దర్శకుడు, కొరియోగ్రాఫర్, అటు తెలుగు భాషలోను అలాగే తమిళ్లోను మంచి క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తిగా రాఘవ లారెన్స్ కు గుర్తింపు ఉంది. అదేవిధంగా ఏ విధంగా అయితే విజయ్ రాజకీయాల్లోకి రాకముందు సేవా కార్యక్రమాల ద్వారా తన అభిమాన సంఘాలతో కలిసి ఏ విధంగా ఆయన చారిటీ కార్యక్రమాలు నిర్వహించారో, అదే తరహాలో ఇప్పటికే లారెన్స్ కూడా తమిళనాడు అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది కళాకారులకు, పేద కళాకారులకు అండగా ఉంటున్నాడు లారెన్స్. అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి చాలా మంది పిల్లలకు ఒక పెద్ద భరోసాగా నిలిచాడు లారెన్స్. వాళ్ళని చదివించడం, వాళ్ళకి అవసరమైనటువంటి వైద్య సేవలు అందించడం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి సర్జరీస్ చేయించడం, అలాగే చాలా మంది అనాథ పిల్లల్ని కూడా చదివించడం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఆర్ఫాన్ హోమ్స్ ని కూడా నిర్వహించడం, ఇలా రకరకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు లారెన్స్. అదేవిధంగా లారెన్స్ దర్శకుడుగా మారిన తర్వాత నుంచి కూడా ఆయన తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా, చాలా సినిమాలన్నీ కూడా సోషల్ మెసేజ్ ఉన్నటువంటి సినిమాలనే లారెన్స్ ఆయన దర్శకత్వం వహిస్తూ వస్తున్నాడు. అందులో ఆయన హీరోగా కూడా యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. సో అయితే లారెన్స్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా రాజకీయాల మీద ఆసక్తి ఉంది. సో లారెన్స్ ఏ పార్టీలో జాయిన్ అవుతారు అనేటువంటి ఒక చర్చ తమిళనాడులో చాలా రోజులుగా నడిచింది. అయితే ఎప్పుడైతే విజయ్ పార్టీ పెట్టాడో, రాజకీయాల్లోకి వచ్చాడో, బహిరంగంగా నేరుగా లారెన్స్ బయటకు రావడం జరిగింది. బహిరంగంగా వచ్చి విజయ్ రాజకీయాల్లోకి రావడం అనేది ఒక మంచి శుభ పరిణామం. విజయ్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఆయన్ను ఆదరిస్తారు. ఆయన పార్టీ గెలవడానికి కూడా అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయంటూ కూడా రాఘవ లారెన్స్ ఆ ఎన్నికలకు ముందే బహిరంగంగా వచ్చి విజయ్కి సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యంగా సినిమా రంగానికి, రాజకీయ రంగానికి ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. ఎక్కడా కూడా రాజకీయాల మీద పెద్దగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఏదైనా ఒక పార్టీకి సంబంధించినటువంటి అనుకూలంగా స్టేట్మెంట్ ఇస్తే ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా ఉండడము, అలాగే వాళ్ళు అధికారంలోకి వస్తే ఒక రకంగా ఏదన్నా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి ఉద్దేశంతో చాలా మంది సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు
రాజకీయాలతో వాళ్ళకు వ్యక్తిగతంగా ఏదన్నా అభిప్రాయం ఉన్నా కూడా బహిరంగంగా ఎక్కడ కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు తమిళనాడులో. సో అందుకని కొద్ది మంది మాత్రమే విజయ్ కు సపోర్ట్ చేశారు. ఆ కొద్ది మందిలో కూడా రాఘవ లారెన్స్ ఉన్నాడు. కాబట్టి లారెన్స్ ని ఇక్కడ పోటీ చేయిస్తున్నారు. తిరిచి ఈస్ట్ నుంచి రాఘవ లారెన్స్ ను బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక అంచనా కూడా ఇప్పటికే టీవీకే పార్టీ అధిష్టానం కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రాఘవ లారెన్స్ తో కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు టచ్ లోకి వెళ్లారు, సంప్రదింపులు కూడా జరిపారు. అంటే లారెన్స్ కూడా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆసక్తి కూడా ఉంది. ఇప్పుడు సరైనటువంటి వేదిక అది టీవీకే పార్టీ. ఎందుకంటే విజయ్ తో కూడా లారెన్స్ కు ఒక సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. విజయ్ నటించినటువంటి సినిమాల్లో కూడా ఆయన కొరియోగ్రాఫర్ గా ఉన్నారు. సినిమాల కంటే కూడా వ్యక్తిగతంగా కూడా ఒక మంచి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి పరిస్థితి ఇద్దరి మధ్య కూడా ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి లారెన్స్ ను పోటీ చేస్తే సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా ముఖ్యంగా మధ్య తమిళనాడు ప్రాంతం కావడం, తిరుచి జిల్లాలో కూడా 9 స్థానాలు ఉంటే 9 స్థానాల్లో టీవీకే పార్టీకి 6 స్థానాలు ఆ జిల్లాలో గెలిపించారు. అదేవిధంగా విజయ్ పోటీ చేసినటువంటి తిరుచి ఈస్ట్ నుంచి 27,000 భారీ మెజారిటీతో విజయ్ని గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా తిరుచి ఈస్ట్ ను కాపాడుకోవాలి. అక్కడ మళ్ళీ తిరిగి భారీ మెజారిటీతో గెలుపొందే విధంగా చేయాలి. అదే విధంగా ఇప్పటికే అన్నా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే విజయ్ పార్టీలో జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే డిఎంకే కూడా టీవీకే పార్టీని ఎదుర్కోవడానికి చాలా గట్టిగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడ కూడా టీవీకే పార్టీ ఇక ముందు మరింత బలపడితే అది అన్నా డిఎంకేకు, ముఖ్యంగా డిఎంకే కూడా రాజకీయ పరంగా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సో విజయ్ చరిష్మాను తగ్గించాలి, టీవీకే బలాన్ని కూడా తగ్గించాలంటే జరగబోయే ఈ తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలో గట్టి పోటీ ఇవ్వాలి అనేది కూడా డిఎంకే కూడా ఆలోచన చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. అందుకే ఇక్కడ బలమైనటువంటి నాయకుడిని నిలబడితే విజయ్ కి ఉన్న క్రేజ్ ఎక్కడా తగ్గలేదు, టీవీకే పార్టీకి ఎక్కడా ప్రజల్లో అభిమానం తగ్గలేదు అంటే సో ఆ స్థాయి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు అది రాఘవ లారెన్స్ గా ఇప్పటికే పార్టీ అధిష్టానం గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో లారెన్స్ తో కూడా సంప్రదింపులు జరిపారు. లారెన్స్ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆయన రీసెంట్ గా ఒక మీడియాతో కూడా మాట్లాడుతూ ఒకవేళ విజయ్ అలాంటి ఆలోచన చేసి ఆయన ఏ స్థానం నుంచి అయినా అంటే ఆయన ఒకవేళ ఆఫర్ చేస్తే ఆయన పోటీ చేయాలని పిలుపునిస్తే తాను కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా పరోక్షంగా లారెన్స్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ సమీకరణాలన్నీ చూస్తే అక్కడ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మధ్య తమిళనాడులో, సెంట్రల్ తమిళనాడులో టీవీకే పార్టీ మరింత పుంజుకోవాలంటే కూడా, యువతలో క్రేజ్ మరింత పెరగాలంటే కూడా లారెన్స్ ఆప్షన్ అనేది చాలా కరెక్ట్ గా టీవీకే పార్టీ ముఖ్యంగా విజయ్ ఆలోచన చేస్తున్నాడు. అందుకే ఇప్పుడు లారెన్స్ పేరు చాలా ప్రముఖంగా వినిపిస్తుంది. దీపిక, విజయ్ ఈ రాఘవ లారెన్స్ ను అభ్యర్థిగా నిలబెట్టాలనే ఆలోచన వెనుక అసలు కారణాలేంటి? ముఖ్యంగా ఇక్కడ రాజకీయ సమీకరణాలని ఆలోచిస్తారు. ఇంతకు ముందంటే ఎన్నికలకు ముందు చరిష్మా గురించి, పాపులారిటీ గురించి ఎవరైతే క్రౌడ్ పుల్లర్ గా ఉంటారో ఆ వ్యక్తిని నిలబెట్టాలి, అక్కడ ప్రచారం నిర్వహించే టైంలో పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి కానీ అది మిగిలిన ప్రాంతాలంతా కూడా రాజకీయ సమీకరణాలు మార్చడానికి ఒక పాపులారిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎంచుకోవడం అనేది జనరల్ గా రాజకీయాల్లో జరుగుతుంది. ముఖ్యంగా సినిమా రంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తుల్ని ఆ కోణంలోనే ఆలోచిస్తారు. కానీ ఇప్పుడు విజయ్ పార్టీ అధికారంలో ఉంది, ముఖ్యంగా విజయ్ ఇప్పుడు సీఎం గా ఉన్నారు. కాబట్టి క్యాడర్ ని నిలుపుకోవాలి, క్యాడర్ ను కూడా మరింత బలం పుంజుకునే విధంగా పార్టీ గ్రౌండ్ లెవెల్లో కూడా చేసుకోవాలి. ముఖ్యంగా తిరుచి ఈస్ట్ విషయానికి వస్తే ఇక్కడ కులాల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి 3 బీసీ వర్గాలకు సంబంధించినటువంటి 3 కమ్యూనిటీస్ ప్రధానంగా ఉన్నప్పటికీ దళిత వర్గాలు అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి ఓట్లన్నీ కూడా అన్ని ఈక్వేషన్స్ చూస్తే కూడా సమానంగా ఉంటుంది. ఏ ఒక్క కులం డామినేషన్ కూడా పెద్దగా ఇక్కడ ఉండదు. కాబట్టి ఇక్కడ యువత ఓట్లు చాలా కీలకంగా ఉన్నాయి తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో. అందుకే విజయ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు, అలాగే చెన్నై నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే చెన్నైలో పోటీ చేస్తే చెన్నైలో ఉన్నటువంటి 24 నియోజకవర్గాల మీద ప్రధానంగా ఆ ప్రభావం చూపిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో విజయ్ అక్కడ పోటీ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు మధ్య భాగంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్న తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేస్తే తమిళనాడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ప్రాంతాల మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కూడా పోటీ చేసేచ్చు. 2 చోట్ల ఈ సమీకరణాలు సక్సెస్ అయ్యాయి. విజయ్ అనుకున్నట్టుగానే మెజారిటీ 99% మొత్తం అక్కడ చెన్నై మహానగరంలో అన్ని సీట్లను కూడా దాదాపు 90% సీట్లను టీవీకే పార్టీ గెలుపొందింది. డిఎంకేకు ప్రధానంగా దెబ్బ తగిలింది కూడా అక్కడే. ఎందుకంటే డిఎంకే మొదటి నుంచి కూడా బలమైనటువంటి జిల్లాగా చెప్పుకుంటే
చెన్నై జిల్లానే చెప్పుకోవాలి, చెన్నై నగరాన్నే చెప్పుకోవాలి. సో గురి చూసి విజయ్ అక్కడే కొట్టారు కాబట్టి డిఎంకేకి పెద్ద నష్టం అక్కడ జరిగింది. తిరుచిలో కూడా మొదటి నుంచి కూడా డిఎంకేకి బలమైనటువంటి జిల్లాగా తిరుచి ఉంది. ఇప్పుడు అక్కడ కూడా 9 నియోజకవర్గాల్లో 6 స్థానాలను టీవీకే గెలవడం, 2 స్థానాలకు మాత్రమే డిఎంకే పరిమితం అవడం కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికల సమయానికి టీవీకే పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసేటువంటి ఆలోచనలో విజయ్ ఉన్నాడు. అందుకే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాపులారిటీ ఉండి ముఖ్యంగా యువత ఓట్లను పూర్తిగా కాపాడుకునే విధంగా యువతలో క్రేజ్ ఉన్నటువంటి లారెన్స్ ఆప్షన్ అందుకే తీసుకున్నారని విజయ్ ఇటు చెప్పొచ్చు. ఉప ఎన్నికల షెడ్యూల్ పై ఏమైనా స్పష్టత ఉందా? ప్రస్తుతానికైతే ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు అయితే ఆ షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అటు ఎంపీ స్థానాలు కానీ, ఎమ్మెల్యే స్థానాలు కానీ, ఉప ఎన్నికలు జరగాల్సినటువంటి అన్ని స్థానాలను ఒక్కసారిగా షెడ్యూల్ ని రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. సమీపంలో ఎక్కడ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా లేవు కాబట్టి ఒకసారి ఒక ఎమ్మెల్యే స్థానం నుంచి అక్కడ ఆ స్థానం ఖాళీ ఏర్పడితే 6 నెలల లోపల తిరిగి ఉప ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటికే ఒక దాదాపు ఒక నెల రోజులు అంటే 20 రోజులు పూర్తవుతుంది కాబట్టి రాబోయేటువంటి ఒక 3 నుంచి లేదా 4 నెలల లోపే ఎన్నిక ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని దీన్ని భారీ మెజారిటీతో కానీ గెలిపించుకోగలిగితే టీవీకే పార్టీ ఇక్కడ ఫుల్ స్వీప్ చేస్తే విజయ్ తిరుచి ఈస్ట్ లో త్రిష పోటీ చేసే అవకాశం ఉందని ఇన్ని రోజులు ఊహాగానాలు వచ్చాయి. ఎందుకు ఇప్పుడు లారెన్స్ వచ్చారు? ఎస్ దీపిక, అదే పూర్తిగా ఒకవేళ అక్కడ స్వీప్ చేస్తే సో విజయ్ క్రేజ్ అలాగే ఉంది, ప్రజల్లో ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా అవుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే ఖచ్చితంగా ఈ స్థానాన్ని భారీ మెజారిటీతో గెలవాలని టీవీకే పార్టీ ముఖ్యంగా సీఎం విజయ్ ఆలోచన చేస్తున్నారు. ఎస్ మీరు అడిగినట్టుగా త్రిష విషయానికి వస్తే మొదటి నుంచి అభిమానులు కావచ్చు, రాజకీయ వర్గాల్లో చాలా రకాల చర్చలు జరిగాయి, మీడియాలో కూడా అనేక చర్చలు జరిగాయి, విశ్లేషణలు కూడా జరిగాయి. చాలా మంది రాజకీయ నాయకులందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడ విజయ్ ఫ్యామిలీయే ఇక్కడ పోటీ చేస్తారు, ఫస్ట్ విజయ్ తండ్రి చంద్రశేఖర్ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. సో పూర్తిగా విజయ్ ఫ్యామిలీ మెంబర్స్ ను రాజకీయాలకు దూరంగా ఉంచాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు. తెర వెనుక మాత్రమే తన తండ్రి పాత్ర ఉంటుంది. ఎక్కడా కూడా తెర ముందు అంటే ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ఫాదర్ ని ఇన్వాల్వ్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా చాలా డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉన్నాయి. ఎవరు కూడా ఊహించని విధంగా విజయ్ తన నిర్ణయాలని తీసుకుంటున్నారు. ఇప్పుడు త్రిషాతో ఆల్రెడీ ఆయనకు ఒక మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి, ఒక రిలేషన్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేవలం అది వ్యక్తిగతంగా మాత్రమే ఉండాలి. సో అందరూ కూడా విజయ్ త్రిషతో ఒక రిలేషన్ లో ఉన్నాడు. ఆల్రెడీ విజయ్ సతీమణి విజయ్ భార్య ఎన్నికలకు ముందు ఆయన మీద కోర్టులో కేసు వేయడం, విడాకుల ఇష్యూను కూడా పెద్ద ఎత్తున అది వైరల్ కావడం, ఆ తర్వాత విజయ్ ని రాజకీయంగా డ్యామేజ్ చేయడానికి కూడా ప్రతిపక్షాలు ప్రయత్నం చేసే ఇదంతా కూడా జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కేవలం అది విజయ్కి వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించినటువంటి అంశం. అది ఎక్కడా కూడా త్రిషకు విజయ్ రాజకీయాలకి ముడిపెట్టకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఎవరు కూడా అంశాన్ని పెద్దగా పట్టించుకోకుండానే అందరూ పాజిటివ్ గా తీసుకొని విజయ్ని ఆ స్థాయిలో గెలిపించారు అనేది అందరికీ జగమెరిన సత్యంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి విజయ్ త్రిషకు ఇప్పటికిప్పుడే వెంటనే నేరుగా అక్కడ పోటీ చేస్తే ఒక రాంగ్ మెసేజ్ క్యాడర్ లోకి వెళుతుంది. వ్యక్తిగత జీవితాన్ని అలాగే రాజకీయ జీవితాన్ని ముడిపెట్టడం సరికాదు అనేటువంటి ఉద్దేశంతోనే త్రిష ఆప్షన్ ని ప్రస్తుతానికి పక్కన పెట్టారని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కూడా హీరో అజిత్ కి సంబంధించినటువంటి తల్లి చనిపోయినప్పుడు ఎవరేమనుకున్నా కూడా నేరుగా త్రిష విజయ్ ఇద్దరు నేరుగా కారులోనే వచ్చారు. వచ్చి అది వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇద్దరు నేరుగా వచ్చి అక్కడ అజిత్ ని పరామర్శించారు. వాళ్ళ కుటుంబంతో అక్కడ పరామర్శించి కాసేపు ఇద్దరు కూడా ఉన్నారు. అంటే త్రిష అనేటువంటి అంశం విజయ్ కు రాజకీయ జీవితానికి సంబంధించినటువంటి అంశం కాదు, అది పూర్తిగా తన వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దాన్ని ఆ కోణంలోనే చూడాలి అనేటువంటి ఒక మెసేజ్ ని ఆయన రాజకీయ వర్గాలకు ప్రజలకు కూడా పంపించారని చెప్పాలి. ఇప్పుడు మళ్ళీ తిరిగి త్రిషను రాజకీయాల్లోకి తీసుకొచ్చి అక్కడ త్రిషను పోటీ చేయిస్తే సో అది రాంగ్ మెసేజ్ కి వెళ్తుంది. ముందు కూడా పార్టీకి వస్తా మైనస్ గా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఉద్దేశంతోనే త్రిష ఆప్షన్ ని పక్కన పెట్టారనుకోవచ్చు. అందుకే ఇప్పుడు రాఘవ లారెన్స్ ఆప్షన్ తీసుకున్నారని అనుకోవచ్చు దీపిక. రైట్ విజయ్, థ్యాంక్ యూ. రైట్, ఇక ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో రాఘవ లారెన్స్ పేరు హాట్ టాపిక్గా మారింది. విజయ్ ఖాళీ చేసిన తిరుచి ఈస్ట్ స్థానంలో ఇప్పుడు లారెన్స్ పోటీ చేసే అవకాశం ఉంది.